కెనడాలో జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల భారత విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో కారులో ఉన్న వ్యక్తిపైన కాల్పులు జరపగా ఒక బుల్లెట్ మిస్ఫైర్ అయ్యి అక్కడే ఉన్న భారత విద్యార్థిని హర్సిమ్రత్ రంధావాకు తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఒంటారియో ప్రావిన్స్ లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు టొరంటోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అయితే ఒంటారియో ప్రావిన్స్ లోని హమిల్స్టన్ సిటీలో ఉన్న మెహాక్ కాలేజ్ లో హర్సిమ్రత్ రంధావా చదువుతోంది. బుధవారం ఆమె స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉండగా బ్లాక్ కలర్ కారులో వచ్చిన ఒక వ్యక్తి అక్కడే ఉన్న వైట్ కలర్ సెడాన్ పైన కాల్పులు జరిపాడు. అయితే అందులోని ఓ బుల్లెట్ మిస్ఫైర్ అయింది. అది వచ్చి హర్సిమ్రత్ కు తగిలింది. ఈ కాల్పుల ఘటన పైన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి హర్సిమ్రత్ రక్తపు మడుగుల్లో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కాల్పులు జరిగిన వెంటనే ఆ రెండు కార్లలో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హర్సిమ్రత్ మృతిపైన భారత కాన్సులేట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాల్పుల ఘటనలో ఓ అమాయకురాలు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొంది. మృతురాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. షూటింగ్ ఇన్సిడెంట్ లో కొన్ని షాట్స్ సమీపంలో ఉన్న ఇండ్లకు కూడా తగిలాయని పోలీసులు తెలిపారు. ఇంటి వెనక వైపు ఉన్న కిటికీలోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారు కిటికీకి కొన్ని అడుగుల దూరంలో కూర్చొని టీవీ చూస్తున్నారని వెల్లడించారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. కాల్పుల సమయంలో అక్కడ ఏదైనా కారు డాష్ క్యామ్ లో విజువల్స్ రికార్డ్ అయ్యాయా అని పోలీసులు వాకప్ చేస్తున్నారు. రాత్రి 7:15 నుంచి 7:45 మధ్య ఘటన జరిగిన చోట దాని సమీపంలోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఒట్టావా సమీపంలోని రాక్లాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మృతుడి పేరు, ఇతర వివరాలు బయటకు రాలేదు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు కెనడా పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు అమాయకురాలైన మరో ఇండియన్ బుల్లెట్ కు బలైపోవడం బాధాకరం.